దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం నుంచి చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలోని మాటలు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారముగా అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా, అన్నిటిలో, అన్ని విషయములలో అత్యధికమైన విజయాన్ని మనం ఏం చేస్తున్నామంట? పొందుకుంటున్నాము. వంచన లేని విలువైన ప్రేమతో, హద్దులు లేని ఎనలేని ప్రేమతో, ఊహకందని వింతైన ప్రేమతో మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా మనకు వీటన్నిటిలో అత్యధికమైన విజయము కలుగుతుంది. ఈ ప్రేమ మన కోసం మనిషిగా మారింది. మహిమను విడిచి మహిలోకి మన మధ్యకు దిగి వచ్చింది. మన పాప భారమును, మన దోష శిక్షను తన భుజములపై మోసింది. మన కొరకై మరణించింది. మరణమునే గెలిచి తిరిగి లేచింది. ఈ ప్రేమ ద్వారముగా, మనను ప్రేమించుచున్న వాని ద్వారముగా మనకు అన్నిటిలో అత్యధికమైన విజయము కలుగుతుంది. అయితే వీటన్నిటిలో కొన్నింటిని ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన వాక్యాంశము, ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్ అత్యధిక విజయము. నా మాట అర్థమవుతుంది? ఈరోజు మన టైటిల్ ఏంటి? మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము కలుగుతుందంట. అత్యధిక విజయము అన్న ఈ వర్తమానం ద్వారంగా మనను ప్రేమించుచున్న వాని ద్వారముగా మనకు ఏ విషయాల్లో, మనకి వేటిలో అత్యధికమైన విజయము కలిగిందో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. సమయాన్ని బట్టి కొన్నింటిని మనం తెలుసుకుందాం. అందులో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 15వ అధ్యాయము 55 నుంచి 57 వచనాలు మనం చూస్తే కనుక, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాపమునకు వచ్చు జీతమే మరణము. మరణపు ముళ్ళు పాపం అంట. నా మాట మీకు అర్థమవుతుందా? పాపానికి వచ్చే జీతము మరణము, మరణానికి ముళ్ళు, మరణపు ముళ్ళు పాపము, పాపానికి బలము ధర్మశాస్త్రమే అంట. ఇంకో మాట కూడా మనకి లేఖనాల్లో కనిపిస్తుంది. ఒకసారి ఈ మాటలు చూద్దాం మనం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్త మాయను అన్న మాట ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక సంగతి, మనకు కనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే గనక, ఇక్కడ మనం మొదటిదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి మన కోసమే, మన మధ్యకు దిగి వచ్చి మనకు బదులుగా మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన జయశాలి. ఆయన మరణాన్ని గెలవడం మాత్రమే కాదు కానీ ఆయన మనకు కూడా మరణము మీద అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడంట.
అది ఎలాగో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ మాటలన్నీ చూస్తున్నాము. ఇక్కడ రాయబడిన మాటల్లో మనం ఇందాక చూసిన సంగతి ఏందయ్యా అంటే గనక మరణపు ముళ్ళు పాపమని, పాపానికి బలము ధర్మశాస్త్రం అని చూసాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఒక మాట ఏందయ్యా అంటే ఒక మనుషుని ద్వారముగా పాపము, పాపము ద్వారముగా మరణము లోకంలోనికి వచ్చిందంట. ఆ ఒక్క మనిషే ఆదాము. నా మాట మీకు అర్థమవుతుందా? ఆదాము ద్వారముగా పాపము, పాపము ద్వారముగా ఆ మరణము మనుష్యుని జీవితంలోనికి, ఈ లోకంలోనికి ప్రవేశించింది. మరణము మొదటి నుంచి ఉన్నది కాదు కానీ, మరణానికి మొదటి నుంచి అధికారం ఇవ్వబడలేదు కానీ, ఒక మనుషుని పాపము ద్వారముగా, ఆదాము పాపము ద్వారముగా లోకంలోనికి ఏం చేసిందంట? మరణము ప్రవేశించింది. అందరూ పాపం చేసినందున, అందరూ పాపం చేయడాన్ని బట్టి ఆ మరణమే అందరికీ ప్రాప్తించిందన్నమాట మనం అక్కడ చూసాం. అలాగే అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనకు ఇంకో మాట కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపం ఏం చేసిందంటే ఆజ్ఞను హేతువు చేసుకుందంట. ఇందాక మనం చూసిన మాటల్లో ఏముందంటే పాపానికి ధర్మశాస్త్రమే బలమని చూసాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో ఆఖరిలో మనకు కనిపించే ఒక మాట ఏంటంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపము మృతం అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఆజ్ఞను హేతువు చేసుకొని ఇది ఏం చేసినాయా అంటే గనక, ఈ పాపం ఏం చేసినాయా అంటే గనక దాని బలమును చూపించి ఆజ్ఞను హేతువుగా చేసుకొని మరణాన్ని ఈ లోకంలోనికి ప్రవేశింపజేసిందంట. ఈ ఆదాము ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టే కదా ఆజ్ఞ అతిక్రమనే పాపము. ఈ ఆదాము ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి అతడు పాపం చేసిన వాడయ్యాడు. ఆ పాపము ద్వారముగా మరణం ఈ లోకంలోనికి ఏం చేసిందంట? ప్రవేశించింది అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొదటి ఆదాము ద్వారముగా పాపం వచ్చింది. ఆ పాపము ద్వారముగా మరణము మానవుని జీవితంలోనికి ప్రవేశించింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా ఈ లోకానికి దిగి వచ్చి ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చినట్టుగా, ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయినట్టుగా లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయ్యాడు. మరి శ్రేష్టమైన బలి అర్పణ ద్వారముగా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారముగా నూతన నిబంధనకు ఆయన తెరను తీశాడంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ రాబడిన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే గనక మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు వీటన్నిటిలో అత్యధికమైన విజయము కలుగుతుంది. వేటిలో అంటే మొదటిదిగా మరణము మీద మనకి అత్యధికమైన విజయము కలిగింది అన్న ఒక సంగతి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోకుండా దాన్ని అంతటినీ నెరవేర్చి దానికి ఆయన సమాప్తి అయ్యాడు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయ్యాడు. మరి శ్రేష్టమైన బలి అర్పణ ద్వారముగా, పరిశుద్ధ రక్తము చిందించబడడం ద్వారముగా క్రొత్త నూతనమైన నిబంధనకు ఆయన తెరను తీశాడు. ధర్మశాస్త్రం ముగించబడింది, ధర్మశాస్త్రము సమాప్తి అయింది. పాపానికి బలం ధర్మశాస్త్రమే కదా. నా మాట అర్థమవుతుందా? పాపం దాని బలాన్ని పోగొట్టుకుంది, మరణం ఓడిపోయింది. మన ప్రభు అయిన యేసయ్య మరణాన్ని ఓడించాడు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరము గెలచిన జయ యేసు, సమరము గెలచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన గెలవడమే కాదు కానీ
మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి అన్ని విషయములలో అత్యధికమైన విజయము కలుగుతుంది. అందులో ఆ అన్ని విషయాల్లో మొదటిది ఏందయ్యా అంటే మరణము. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం అంతటిని సమాప్తి చేసి ఆయన క్రొత్త నిబంధనను స్థాపించినట్టుగా, ఆయన రక్తము బలియాగము ద్వారముగా క్రొత్త నిబంధనను ఆయన తెరలేపినట్టుగా మనం చూస్తున్నాము. పాపము యొక్క బలము ధర్మశాస్త్రమే కాబట్టి పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని ఆ మనిషి జీవితంలోనికి మరణాన్ని తెస్తుంది కాబట్టి పాపాన్ని బలము లేనిదిగా చేసేశాడు, మరణాన్ని ఆయన ఓడించాడు. అయితే మనకు ఆ మరణం మీద అత్యధికమైన విజయాన్ని ఆయన ఎలా అనుగ్రహించాడు? ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడి ఆయన లేఖనానుసారముగా 3వ దినమున మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అయితే మనకి మరణం మీద ఆయన విజయాన్ని ఎలా అనుగ్రహించాడు? మనం ఏం చేస్తే ఆ మరణాన్ని మనం జయించవచ్చు, మరణాన్ని జయిస్తామని ఆయన మనకి చెప్పాడయా అని కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో, ఒకడు నా మాటను గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 చూద్దాం ఒకసారి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనల్ని ప్రేమించుచున్న వాని ద్వారముగా వీటన్నిటిలో మనకి అత్యధిక విజయం కలుగుతుంది. అన్నిటిలో అందులో మొదటిది మరణము. ఆ మరణం మీద మనకి అత్యధిక విజయం ఎలా అనుగ్రహించబడుతుందయ్యా అంటే గనక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను గైకొనుట వలన. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఒక మాట ఏందయ్యా అంటే పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని పొందండి అన్న మాట ఆయన చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఆ బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడంట అన్న మాట కూడా ఆయన మాట్లాడాడు. ఆయన మాటను గైకోవడం లేదా ఆయన యందు విశ్వాసం ఉంచడం మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గనక, నా యేసయ్య నా కోసమే ఈ లోకానికి వచ్చాడని, నా యేసయ్య నా కోసమే ఆ శిలువ శ్రమలను భరించాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అన్న ఒక సువార్తను నువ్వు నమ్మడాన్ని బట్టి, సువార్తను విశ్వసించడాన్ని బట్టి నా పాపానికి క్షమాపణ నా యేసులోనే అని నువ్వు నమ్మి నీ నోటితో ఒప్పుకొని, హృదయం ముందు విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించడాన్ని బట్టి మరణానికి నీ మీద ఎలాంటి అధికారం లేకుండా పోతుంది. నా మాట అర్థమవుతుందా మీకు? యేసయ్య లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానికి సమాప్తి అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పాపానికి బలం లేకుండా చేశాడు. ఒక నూతన నిబంధనకు ఆయన తెరదీశాడు. తెరదీసిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక మాట ఏంది అంటే, ఆయన మరణాన్ని గెలిచి లేచిన రీతిగానే మరణానికి నీ మీద విజయం, మరణానికి నీ మీద అధికారం లేకుండా చేయడానికి ఆయన చెప్పిన ఒక మాట ఏందయ్యా అంటే, మరణాన్ని నువ్వు ఎలా జయించాలని చెప్పాడంటే గనక నా మాటను గైకోను, నా యందు విశ్వాసం ఉంచని చెప్పాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సువార్తను నమ్మి మనం మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకోవడాన్ని బట్టి ఆయన మరణ సమాధి పునరుద్ధాన అనుభవములకు సాదృశ్యముగా ఉన్న బాప్తిస్మములో మనందరము కూడా పాలివారం అవడాన్ని బట్టి మరణానికి ఇక మీదట మన మీద ఎలాంటి అధికారము ఉండదు. మరణాన్ని మనము జయించిన వారిమిగా అవుతాము. ఇంకో మాట కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనంలో, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన ఈ జీవాహారాన్ని తినేవాడు నిశ్చయంగా ఏం చేస్తాడంట? ఎప్పటికీ జీవిస్తాడన్న మాట అక్కడ రాయబడి ఉంది. మొదటిదేమో మనము మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని తీసుకోవడాన్ని బట్టి
మరణానికి మన మీద ఉన్న పూర్తి అధికారం పోతుంది. మనము మరణాన్ని జయించిన వారం అవుతాం. మరణం మీద మనకి అత్యధికమైన విజయము కలుగుతుందని చూసాం. ఇక్కడ రెండవదిగా మనకు కనిపిస్తున్న మాట, పితరులు మన్నాను తిని చనిపోయినట్లుగా కాదు, కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని ఎవడైతే తింటాడో వాడు నిశ్చయముగా ఎల్లప్పుడూ జీవిస్తాడు, వాడు చనిపోడు అన్న మాట ఆయన మాట్లాడాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే ఆయన మాట్లాడాడు. మన పితరులు ఇశ్రాయేలీలు పస్కాను భుజించారంట, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించారంట. ఆ సంగతులు మనందరికీ తెలుసు కదా. నిర్దోషమైన ఏడాది మగ మేకల్లో నుంచి కానీ గొర్రెల్లో నుంచి కానీ ఒక పిల్లను తీసుకొని దాన్ని వధించి వారు చేసిన పని ఏంటయ్యా అంటే, దాని రక్తాన్ని ద్వారబంధముల మీద ప్రోక్షించారంట. దాని మాంసమును వారు తినవలసిన రీతిగా దేవుడు చెప్పిన ఆ క్రమములో వారు ఎలాగైతే చెప్పులు వేసుకొని, వాళ్ళు ఎలాగైతే కర్ర చేత పట్టుకొని, వాళ్ళు ఎలాగైతే నడుములు కట్టుకొని త్వరపడచ్చు ఆ పస్కాను భుజించారు. వారు పస్కాను భుజించినందుకు, రక్త ప్రోక్షణను వారు ఆచరించినందుకు సంహారకుడు, తెగులు, మరణము ఏం చేసిందంట, ఇంటిని దాటి పోయిందంట. అయితే అది ఛాయ అయితే నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఆయన మన పస్కా బలి పశువు. ఆయన మాట్లాడుతున్న మాట అక్కడ రాయబడిన సంగతి ఏంది అంటే గనక, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారో వాడు ఎన్నటికీ జీవిస్తాడు, వాడు మరణించడు అన్న మాట ఆయన మాట్లాడాడు. మొదటిదేమో బాప్తిస్మం పొందడం, రెండోదేమో బల్లలో పాలు పొందడం. నమ్మి మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని తీసుకోవడాన్ని బట్టి, బల్లలో పాలు పొందడాన్ని బట్టి మరణము నీ ఇంటిని దాటి వెళ్ళిపోద్ది. మరణము నీ జీవితం మీద అధికారాన్ని పూర్తిగా కోల్పోతుందన్న సంగతి ఈ రాత్రి మనకు అర్థం కావాలి. అత్యధిక విజయం అనే వర్తమానములో మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా వీటన్నిటిలో మనకి అత్యధిక విజయము కలుగుతుంది. వీటన్నిటిలో ఏముందయ్యా అంటే, మొదటేముంది, మరణం ఉంది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు. అంతేకాదు, మరణాన్ని మనం గెలిచినట్లుగా మరణం మీద మనకి అత్యధికమైన విజయమును అనుగ్రహించిన వాడు. రెండవదిగా మనకి అత్యధికమైన విజయము దేని మీద, ఎవరి మీద, వేటి మీద కలుగుతుందయ్యా అని తెలుసుకునే ప్రయత్నంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రొమ్ముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రికను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనబరచను. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రికను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి మన అపరాధములన్నిటిని క్షమించి పాపము చేత చచ్చిన మనల్ని తిరిగి బ్రతికించాడు, జీవింపజేశాడు. ఆ తర్వాత అపవాదిని, వాడి గుంపును ఆయన నిరాయుధులుగా చేసి వాడిని ఓడించి జయోత్సవముతో బాహటముగా వాళ్ళందరినీ వేడుకకు ఆయన కనబరిచాడన్న మాట అక్కడ ఉంది. మొదటిది, ఆయన మరణాన్ని గెలిచాడు. మనకు కూడా మరణం మీద అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు. రెండవది, ఆయన సాతానును గెలిచాడు. సాతాన్ని గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాన్ని గెలచిన జయ యేసు,
సాతాను ఓడెను జయ యేసు పాదవి గతించే జయ యేసు పాదవి గతించే జయ యేసు దానము నీవే జయ యేసు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎవరిని జయించాడంట? సాతాన్ని జయించాడు. సాతాన్ని ఓడించడమే కాదు గాని వాడి మీద మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. వాడిప్పుడు నిరాయుధుడంట. సిలువలో వాడి తలను ఆయన చితగొట్టాడు. పాముకి బలమంతా తలలో ఉంది కదా, ఆ తలంతటిని ఆయన చితగొట్టేశాడంట. వాణ్ణి నిరాయుధుడిగా చేశాడంట. వాణ్ణి ఓడించాడంట. ఓడించడమే కాదు, బాహాటముగా వాణ్ణి వేడుకకు అప్పగించాడు, కనబరిచాడంట. ఆయన ఓడించడమే కాదు, మనకి కూడా వాటి మీద అత్యధికమైన విజయాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనము వాడిని ఎలా జయించాలి, మనకి వాడి మీద అత్యధికమైన విజయం ఎలా దొరుకుతుంది అనే సంగతిని కూడా మనం తెలుసుకుందాం. అందుకు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే గనుక, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న మాట ఉంది. వాడిని నువ్వు ఎలా ఎదిరించాలి? వాడు ఎప్పుడు నీ దగ్గర నుంచి పారిపోతాడయ్యా అంటే గనక, మీరు దేవునికి లోబడినప్పుడు. వాడిప్పుడు నిరాయుధుడు, వాడి దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. నా మాట అర్థమవుతుందా? మీరు దేవునికి లోబడి వాడిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఇంకో మాట కూడా మనకు ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. ఎందుకంటే దేవుని వాక్యం మీలో ఏం చేస్తుందంట? నిలుచుచున్నది అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ అపవాది శోధిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే వాక్య ఖడ్గాన్ని తీశాడో వాడు నిరాయుధుడు కనుక పోరాడలేక వాడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు మనకు అర్థం కావాల్సిన ఒక విషయం కూడా, విత్తనాలు చల్లేవారి ఉపమానములో త్రోవ పక్కన పడిన విత్తనాలని ఆకాశ పక్షులు ఎత్తుకుపోతున్నట్టుగానే వాక్యాన్ని విని కొందరి జీవితాల్లో వాక్యాన్ని వారు వింటున్నారు, కానీ దాన్ని నమ్మి వారు రక్షణ పొందకుండానట్లుగా వారి హృదయాల్లో నుంచి అపవాది వాక్యాన్ని ఏం చేస్తానంట? ఎత్తుకుపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు బలవంతులు. మీరు వాక్య ఖడ్గాన్ని ధరించి ఉన్నవారైతే వాడు నిరాయుధుడు కదా, వాడి దగ్గర ఏ ఆయుధం లేదు కదా. మరి మీ దగ్గరేమో సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రానము, వాక్యం అనే ఆత్మ ఖడ్గం అనే సర్వాంగ కవచముతో మీరు రెడీగా యుద్ధానికి సిద్ధంగా ఉండి, వాడి దగ్గర మాత్రం ఏ ఆయుధం లేనప్పుడు వాడు మీతో పోరాడి గెలవగలరా? ఈ పోరాటంలో మీరే బలవంతులు కాబట్టి ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారంట? యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు. మీరు ఎందుకు బలవంతులు? మీరు ఎలాగని దుష్టుని జయించగలిగారంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మీలో నిలిచి ఉంటుంది. ఈరోజు అపవాది మీద, సాతాను మీద మనకి అత్యధికమైన విజయము ఎలా కలుగుతుందయ్యా అంటే దేవుని వాక్యము మన హృదయములలో నివసించడాన్ని బట్టి. అందుకే వాడు వాక్యాన్ని నిన్ను విన్నవాడు, అందుకే వాడు విన్న వాక్యాన్ని నీకు గుర్తునివ్వడు, అందుకే వాడు వాక్యాన్ని నిన్ను చదవనివ్వడు. ఎందుకంటే వాక్య ఖడ్గం అనే ఆయుధం నీ దగ్గర ఉన్నప్పుడు, వాడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు, నీ దగ్గర కత్తుంది, వాడి దగ్గర ఏం లేదు, ఎవరు గెలుస్తారు? నువ్వే గెలుస్తావు కదా. అందుకని ఆ ఖడ్గం నీ దగ్గర ఉండకుండా చేసే ప్రయత్నాన్ని వాడు చేస్తాడు. ఆ వాక్యము నీలో నిలిచి ఉంటే కనుక వాడు నిరాయుధుడు అయితే వాడు వ్యూహం ఏంటో కూడా, వాడు అసలు ఎలా యుద్ధాన్ని చేస్తాడో కూడా నీకు తెలిసిపోద్ది వాక్యం నీలో నిలిచి ఉండాన్ని బట్టి. ఎందుకంటే వాక్యం మాట్లాడుతున్న మాట, వాక్యం వాడు ఏమని చెప్తుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందన్న మాట ఉంది. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు వాడి తలను చితగ్గొట్టారు, వాడిని నిరాయుధునిగా చేశారు. అయితే వాడు పోరాడే ఒక విధానం ఏంటయ్యా, వాడి వ్యూహం ఏంటయ్యా అంటే అబద్ధము. అబద్ధం అని చెప్పండి, అబద్ధాలు చెప్తాడు. వచ్చి
అవ్వకొచ్చి ఈ పండు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చస్తావని దేవుడు చెప్తే ఈ పండు తింటే నువ్వు సావు అని అబద్ధం చెప్పాడు. ఇది పెద్ద పాపం కాదని మనకు అబద్ధం చెప్తాడు. అందరూ చేసేదే కాబట్టి నువ్వు చేసినా కానీ ఏం కాదని చెప్తాడు. అయితే ఆ అబద్ధంలో నువ్వు పడకుండా, అబద్ధాన్ని నువ్వు నమ్మకుండా వాక్యము నీలో నిలిచి ఉంటే వాక్యమే సత్యము కాబట్టి నీకేది సత్యమో ఏది నిజమో తెలిసిపోతుంది కాబట్టి అబద్ధాన్ని నువ్వు నమ్మవు. తర్వాత వాడు పోరాడే యుద్ధం చేసే ఒక విధానం ఏంటంటే వాడు దొంగ అంట, వాడు దోచుకోవడానికి వస్తాడు. నీ జీవితంలో ఉన్న విలువైనవి ఏంటో నీకు తెలియకపోతే వాడు చిన్న చిన్న వాటిని నీకు కాసు చూపించి వాటిని లాక్కుంటాడు. ఉదాహరణకి ఏదో ఒక శారీరక పరమైన ఒక సంబంధాన్ని వాడు నీకు వెరగా వేసి నీ పరిశుద్ధతను లాక్కుంటాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏది విలువైనదో నీకు తెలియదు కదా, అదే వాక్యము నీలో నిలిచి ఉంటే విలువైనదేదో నీకు అర్థమవుతుంది. విలువైన దాన్ని నువ్వు ఏం చేసుకుంటావు? జాగ్రత్త చేసుకుంటావు, కాచుకుంటావు. వాడు దొంగ కాబట్టి వచ్చినా కానీ వాడు దోచుకొని పోలేడు. వాడు అబద్ధం చెప్పినా దాన్ని నువ్వు నమ్మవు. వాడు దొంగ కాబట్టి వచ్చినా నీ దగ్గర విలువైన వాటిని దోచుకోడు, ఎందుకంటే నువ్వు దాన్ని కాచుకుంటావు కాబట్టి. వాడు శోధకుడు అన్న మాట ఉంది. వాడు ఏం చేస్తాడంట? శోధిస్తాడు. ఇది నిజమా అని అడిగాడంట. నిజమా? దేవుని ప్రార్థన ఆలకిస్తాడా? నిజమా? ఈ అప్పంతా తీరిద్దా? నిజమా? దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తాడా? నిజమా? ఈ రోగం పోయిద్దా? నిన్ను దేవుడు మర్చిపోయి ఉంటాడేమో అని పలు రకాల అనుమానాలతో వాడిని ఏం చేస్తాడంట? శోధించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడంట. అయితే నీకు నిజంగా వాక్యం తెలిస్తే, నీకు వాక్యం నీలో నిలిచి ఉంటే నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎప్పుడు మరచిపోడని. ఆయన ఒక మాట ఇస్తే ఖచ్చితంగా ఎప్పటికీ దాన్ని నెరవేర్చకుండా ఉండడు. ఆయన మాట తప్పేవాడు కాదని, ఆయన మనల్ని మరచిపోడని, ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడని. ఆలస్యం జరుగుతున్నా ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న ప్రతి సంగతి నీలో వాక్యము నిలిచి ఉన్నది కాబట్టి నీకు తెలిసే ఉంటది. నువ్వు ఆ శోధనలో కూడా పడవు. యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుని జయించారు, అంతేకాదు వాడి మీద మనకు కూడా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించారు. ఎలాగా మనం వాడి మీద గెలుస్తామంటే వాక్యము మనలో నిలిచి ఉండడాన్ని బట్టి. మూడవదిగా సమయాన్ని బట్టి నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను, త్వరగా చెప్తాను. మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో కూడా లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు. మనలను ప్రేమించుచున్న వాని ద్వారముగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు వీటన్నిటిలో అత్యధికమైన విజయము కలుగుతుంది. మరణం మీద మనకు అత్యధికమైన విజయము, సాతాను మీద మనకు అత్యధికమైన విజయము, లోకము మీద కూడా మనకు అత్యధికమైన విజయము అనుగ్రహించబడింది. లోకమును మనం ఎలా జయిస్తామంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్న మాట అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మనం మరణాన్ని ఎలా జయించాలి? బాప్తిస్మాన్ని పొంది బలలో పాలు పొందడాన్ని బట్టి. మనం సాతాన్ని ఎలా జయించాలి? దేవునికి లోబడి వాక్యాన్ని మనలో ఉంచుకోవడాన్ని బట్టి. మూడవదిగా మనం లోకాన్ని ఎలా జయించాలి? ఈ లోకంలో ఎన్నో శ్రమలు మీకు ఎదురవచ్చు. అయితే ఈ లోకమును జయించిన అక్కడ విజయము ఏంటంట? మన విశ్వాసమే. ఈ లోక యాత్రలో ఎన్నెన్నో శ్రమలు ఎదురవచ్చు. నా మాట అర్థమవుతుందా? అయితే విశ్వాస పరుగు పందెములో తొట్టిల్లకుండా, ఆగిపోకుండా, వెనుదిరగకుండా, పడిపోకుండా, గమ్యాన్ని చేరేట్టుగా, బహుమానాన్ని పొందేట్టుగా నువ్వు పరిగెత్తాలంటే నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు క్రిందకు చూడొద్దు, నువ్వు పక్కకు చూడొద్దు. నువ్వు ఎటు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. విశ్వాస పరుగు పందెములో ఆయన నీకంటే ముందుగా పరిగెత్తాడు. ఆయన నీకంటే ముందుగా పరిగెత్తి ఆయన ఏం మాట్లాడుతాడంటే, ఈ లోకంలో శ్రమ కలిగిద్ది, అయినా మీరు ధైర్యం తెచ్చుకుని ఎందుకు నేను లోకాన్నే జయించాలని చెప్పాడు. నువ్వేం చేయాలంటే వాళ్ళని వెళ్ళి చూడడం కాదు, అటు ఇటు చూడడం కాదు, ఆయన్ని చూడాలి. ఆయన నాకంటే ముందుగా వెళ్ళాడు, ఆయన నాకంటే ముందుగా పరిగెత్తాడు, ఆయన గమ్యాన్ని చేరాడు, నాకు ఒక మాదిరి ఉంచాడు కాబట్టి ఆయన అడుగు జాడలు నేను వెంబడించాలి. ఆయనైతే ఏం చేసేవాడు? ఆయనైతే ఏం చేశాడు?
ఆయనకి ఎలా జయం కలిగింది, ఆయన ఎలా తప్పించుకున్నాడు అన్న ప్రతి సంగతిని నువ్వు ఆయన్ని చూసి నేర్చుకోవడాన్ని బట్టి, ఆయన విశ్వాసాన్ని నువ్వు అనుసరించడాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి జీవించడాన్ని బట్టి లోకం మీద నీకేం కలిగిద్దంట? జయము. విశ్వాసము ద్వారముగా రాజ్యములను జయించరి అన్న మాట మనం కొన్ని రోజుల ముందు ధ్యానించాం. రాజ్యములు ఉన్న వ్యక్తులైనా కానీ, అది అపవాదైనా కానీ, దేన్నైనా వారు ఎలా జయించారంట? విశ్వాసము ద్వారముగా. అదే విశ్వాసం నీకుంటే గనక, అదే విశ్వాసము సన్నగిల్లకుండానట్లుగా నువ్వు అటు ఇటు దిక్కులు కాకుండా ఆయన వైపే చూస్తూ పరిగెత్తగలిగితే గనక ఈ లోకాన్ని కూడా నువ్వు జయిస్తావు. లోకము మీద కూడా మనకి అత్యధికమైన విజయము అనుగ్రహించబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.